ఇక మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి అలాగే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొత్తగూడెం మండలంలో 108 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారు. ఇక కంప్యూటర్లను ఐటీడీఓ పీఓ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇక విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తే వారి బంగారు భవిష్యత్తుకు దారులు వేసినట్లేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. విద్యార్థులు పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని సృజనాత్మకంగా ఆలోచించి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని, తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై, ఉపాధ్యాయులపై ఉందని నొక్కి చెప్పారు సీతక్క. రాష్ట్రంలోనే అత్యున్నతంగా ఉండేటువంటి గురుకుల పాఠశాలలో, అమ్మాయిల గురుకుల పాఠశాలలో వారితో ఆడి పాడి వారితో నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. ఆ రోజు తెలుసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే మాకు ఒక బోర్ కావాలన్నారు. 2 డేస్లో బోర్ ఇచ్చినాం. వాళ్ళకు బిల్డింగ్ ఫ్లోర్ కానీ ఇంకా రూమ్స్ కావాలంటే వాటి కోసం కూడా 28 లక్షలు ఇచ్చి వర్క్ శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరి పిల్లల కోసం ఒక కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. ఈరోజు జగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారం తీసుకొని 20 కంప్యూటర్స్ కూడా ఇచ్చి ల్యాబ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2 కోట్లతోటి పెద్ద ఎత్తున బిల్డింగ్ కూడా ఇక్కడ మరి నిర్మించడం జరుగుతుంది. మన ఏజెన్సీ ప్రాంతాల పిల్లలకు, మారుమూల అటవీ ప్రాంతాల్లో చదివే పిల్లలకు సాంకేతిక విద్య అనేది లేకపోవడంతో బయటి ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడలేకపోతున్నారు. నేను మంత్రి అయిన కాడ నుంచి కూడా వివిధ డిపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా సంస్థలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, CSR కంపెనీస్, కార్పొరేట్ చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతోటి కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 100 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది వేరే వేరే స్కూళ్ళల్లో కంప్యూటర్ విద్యను అందించడం కోసం. అదేవిధంగా ఈరోజు మన గాంధీనగరం గురుకుల పాఠశాలలో 20 కంప్యూటర్లు ఇచ్చి ఆ పిల్లలకు ఇన్స్ట్రక్టర్ను కూడా తొందరలోనే నియామకం చేస్తాం. ఈరోజు ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ వస్తే పిల్లలందరూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఇది ఇక్కడ పెట్టాలని ఏర్పాటు చేసినాం. తొందరలోనే ఇన్స్ట్రక్టర్ను కూడా పెడతాం. అదే కాకుండా ములుగు నియోజకవర్గంలో ఇంగ్లీష్ విద్యను కూడా ప్రాథమికంగానే లెర్న్ అండ్ రీడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి లీఫ్ అనేటువంటి సంస్థ, దిశ అనేటువంటి సంస్థలు వచ్చి మన ములుగు నియోజకవర్గాల్లో దాదాపుగా 50 స్కూళ్లను దత్తత తీసుకున్నారు. మీరు చూసారు మన కొండపర్తి అనేది ఒక ట్రైబల్ విలేజ్ డీపెస్ట్ ఫారెస్ట్లో ఉంది. అది గవర్నర్ గారు దత్తత తీసుకున్నారు. అక్కడ పిల్లలందరూ కూడా మంచిగా ఇంగ్లీష్లో పాట పాడారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆ రకమైనటువంటి విద్యను కూడా మేము మారుమూల ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసి వివిధ సంస్థలు, వ్యక్తులు, NGO